జడ్జిని మార్చడానికి అంటే ఈ ఒక కోర్టులో మనకి న్యాయం జరగట్లేదని మనకు అనిపించినప్పుడు మనం జడ్జిని మార్చాలంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ కింద మారింది. ఆ యాక్ట్ ప్రకారం మనం జడ్జిని అంటే మార్చడం కుదరదు. కానీ మన కేసుని అంటే సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్లు ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్లు కానీ ఇటువంటి ఏ కేసులైనా సరే మనం ఫియర్ ఆఫ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వేసిన ప్లేస్లో ఆ ఏరియాలో మనకు ప్రాణహాని కలుగుద్దని కానీ లేకపోతే మన మీద దౌర్జన్యం చేస్తారని కానీ భయం ఉన్నప్పుడు మనం అలాగే భార్య భర్తలు తగు ఉంటుంది. భార్య ఒక ప్లేస్లో ఉండి తనకి భర్తతో తగు అయినప్పుడు 498 కేసు అంటే వరకట్నం కేసు, అలాగే మనవర్తి కేసు, అలాగే గృహహింస చట్టం, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి వెలిసిపోతున్న సెక్షన్లో ఈ సెక్షన్లో పెడతారు. పెడితే మగవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే కాపురానికి రమ్మని కానీ లేకపోతే విడాకులకు కానీ వాళ్ళు అక్కడ కేసు వేస్తారు. కేసు వేసినప్పుడు ఏమవుతుందంటే భార్య ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి అంటే ఉదాహరణ వైజాగ్ లేకపోతే హైదరాబాద్ అనుకుందాం, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి రావడానికి ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది ఉన్న పరిస్థితిలో వాళ్ళు హైకోర్టులో అంటే హైకోర్టులో మనకి సిఆర్పిసిలో 407 బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో 447లో ఒక ప్రొవిజన్ ఇచ్చాడు. ఆ ప్రొవిజన్ ప్రకారం మనం ఈ వైజాగ్ నుంచి ఈ కేసుని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం సరైన గ్రౌండ్ చూపిస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తారు కేసుని. అలాగే సివిల్ కేసుల్లో కూడా మనకి ప్రాణహాని ఉంది అని మనకు అనిపించినప్పుడు మనం హైకోర్టులో పెట్టుకుంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 447 ప్రకారం పెట్టుకోవచ్చు. అదే సుప్రీంకోర్టు ద్వారా పెట్టుకుంటే బిఎన్ఎస్ యాక్ట్ 446 ద్వారా పెట్టుకోవచ్చు. అదే మనం లోకల్ జిల్లా జడ్జి గారి ద్వారా పెట్టుకుంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సెక్షన్ 448 ద్వారా పెట్టుకోవచ్చు. ఇలా ఈ సెక్షన్ల ద్వారా మనం కేసుని ట్రాన్స్ఫర్ చేసుకుని మనం మనకి అనుకూలంగా అంటే అనుకూలం అంటే మనకు ప్రాణహాని లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో అంటే ఎటువంటి ప్రెజరు టెన్షన్ లేకుండా మనం కేసును వాదించుకోవచ్చు, కేసును వాదించుకుని కేసులు చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇటువంటి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నన్ను బాగా ఆదరిస్తున్నారు. మీకు అందు గురించి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఫుల్ వీడియో లింక్ పెట్టాను, మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేసి మీకు ఇంకా డీటెయిల్డ్గా మీకు కావాల్సి ఉంటే దాంట్లో మీరు చూడవచ్చు. ఉంటాను. నమస్తే.